యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చదువుదామండి. 5వ వచనము 3వ లైన్ నుంచి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ మనం చూసినప్పుడు మన యొక్క సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమాధానం చేసే ప్రక్రియలలో దేవునికి మానవునికి మధ్య సమాధానం కలిగించుటలో ఆయన ఆ యొక్క శిక్ష అనుభవించినట్టు శిక్ష అతని మీద పడెను అని మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క దేవునికి మానవునికి మధ్య సమాధానము ఏర్పడాలంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది జరిగింది, కుదిర్చబడింది అని మనము చూస్తున్నాం ప్రియులారా. పాత నిబంధన కాలంలో దేవునికి మానవుడు ఒక సమాధానం కావాలని చెప్పి బలులు అర్పించేవాడు. బలులు అర్పించి ఆ యొక్క సమాధానము పొందుకునేవాడు. ఆ యొక్క పాపము అంతయు శిక్ష అంతయు ఆ యొక్క సమాధాన తెచ్చు బలి పశువు మీద ఆ యొక్క చేతులుంచి ఆ యొక్క బలిని అర్పించి తర్వాత దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ యొక్క సమాధానాన్ని అలాగూ చేకూర్చుకునేవాడు అని మనము చూస్తున్నాం. లేవియా కాండంలో మనము చూసినప్పుడు 3వ అధ్యాయము, లేవియా కాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనము చూద్దాం ప్రియులారా. లేవియా కాండము 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మొగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దానిని తీసుకొని రావాలను. ఆ యొక్క బలి సమాధాన బలి కావించుటకు ఆ యొక్క పశువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే అది నిర్దోషమైనదిగా ఉండాలి అని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 22వ అధ్యాయంలో కూడా ఈ యొక్క సమాధాన బలి గురించిన వివరాలు మనము చూస్తున్నాం. 22వ అధ్యాయము 21వ వచనంలో, ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేదియు ఉండకూడదు. ఇక్కడ 2 గుణగుణాలు మనము చూస్తున్నాం. ఆ యొక్క బలి కావించబడే సమాధాన బలి పశువుకు కావలసిన లక్షణాలు ఏంటంటే దానిలో దోషము ఉండకూడదు, తర్వాత దాంట్లో కలంకము ఉండకూడదు అని మనము చూస్తున్నాం పిల్లరా. అలాగూ ఈ యొక్క దోషం లేనిది కలంకం లేని వాడు అని మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుకొస్తున్నాడు పిల్లరా. ఆ యొక్క ఆయన దోషము, ఆయన యందు దోషమేమీ లేదు అని మనము చూస్తున్నాము. తర్వాత ఆయన కలంకం లేదు, ఆయన స్పాట్లెస్, ఆయన బ్లేమ్లెస్ అని మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క యేసుప్రభు వారు యొక్క లక్షణాలు మన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 26వ వచనంలో ఇలాగూ చూద్దాము. చూడండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనము చూస్తున్నాము. హెబ్రీ గ్రంథకర్త ఇలాగూ రాస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయనలో పాపము లేదు అని మనం చూస్తున్నాం. హీఈస్ ద హోలీ. తర్వాత ఆయన నిర్దోషి, ఆయన పాపం చేయలేదు, ఏ దోషము లేదు, నిష్కల్మషుడు అని మనము చూస్తున్నాం. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపం లేనివాడుగా ఉన్నాడు, నిర్దోషి, ఆయన నిర్దోషి, దోషం లేనివాడుగా మనకు కనపడుతున్నాడు. తర్వాత నిష్కల్మషుడుగా మనము ఆయనను చూస్తున్నాం ప్రియులారా. ఆయనను చూసినప్పుడు ఆయన గుణగుణాలు ఎలాగూ సమాధాన బలికి కావలసిన ఆ యొక్క పశువు ఎలాగూ నిర్దోషమైన, దోషం లేనిది, కలంకం లేనిది ఎలాగో చూస్తున్నామో, మన ప్రభువు అయిన వారు కూడా ఇక్కడ మనల్ని సమాధానపరచుటకు ఆయన ఈ లోకంలో నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవానిగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనము పేతురు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే
మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనము ఇలాగ చూస్తాము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అని మనము చూస్తున్నాం. క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని ఇక్కడ పేతురు భక్తుడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అమూల్యమైన రక్తము అంటే మనము మూల్యము కట్టలేము ఆ యొక్క రక్తానికి. ఆయన నిర్దోషి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఆయన నిర్దోషుడుగా ఉన్నాడు, దోషం లేనివాడుగా ఉన్నాడు, ఆయన నిష్కల్మషుడుగా ఉన్నాడు. ఆయన రక్తం కూడా ఎలాంటిదంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అని మనము చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన శిలువకు అప్పగింపబడినప్పుడు పిలాతు ద్వారా ఉమ్మారు ఈయన యందు ఏ దోషము నాకు కనపడడం లేదు అని మనము చూస్తున్నాం. పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క అధికారి పిలాతు ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38వ వచనంలో మనము ఇలాగూ చూస్తాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో మనము ఇలాగూ చూస్తున్నాం ప్రియులారా. ఆయన ఈ లోకంలో ఆయన దోషమేమీ లేదు అని మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, 3 సార్లు ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 38లో, తర్వాత 19:4లో, తర్వాత 19:6లో కూడా మనం చూసినప్పుడు ఆయన గురించి, యేసుప్రభు గురించి పిలాతు ఇలాగ చెప్తున్నాడు. ఈయన యందు నాకు దోషమేమీ, మరణమునకు తగిన హేతువు కనపడడం లేదు అని ముమ్మారు యేసుప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నారు. అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అలాగూ పలికినట్లు మనం చూస్తాం. ఐ ఫైండ్ నో ఫాల్ట్ ఇన్ హిమ్ అని 3 సార్లు మనము పిలాతు చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత తండ్రికిని మానవునికి మధ్య సమాధానము యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగూ మనకు అనుగ్రహించాడో మనము కొన్ని లేఖనముల ద్వారా మనము చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగూ చూస్తాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మన అతిశయము ఎలా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు అది కలిగింది. అది ఎలాగూ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగి ఉందము అని మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. దేవునితో మనకు సమాధానం ఎలా కలిగిందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని ఇక్కడ రోమా పత్రికలో మనము చూస్తున్నాం. 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా 10-11లో కూడా మనం చూసినట్లయితే, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇలాగ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. కానీ మనకు ఆయన ఏమిచ్చాడంటే సమాధాన స్థితి. దేవునికి మనకును ఉన్న శత్రుత్వం నుండి ఆయన సమాధాన స్థితి మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2:14 ఒకసారి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనము ఇలాగ చూస్తాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే సమాధానమై ఉండి మనకును ఉండిన ద్వేషమును,
అంటే మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, ఇలాగ మనం చూస్తున్నాము. మనిషికి దేవునికి మధ్యలో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుట చేత, పడగొట్టుట చేత, తర్వాత ఉభయులను ఏకము చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే ఆ యొక్క డివిజన్ బ్యారియర్ను ఆయన పడగొట్టి తర్వాత సమాధానపరిచి ఆ యొక్క ఉభయులను ఏకము చేసినట్లుగా మనము చూస్తున్నాం. అంత మాత్రం కాదు, 16వ వచనంలో కూడా తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ యొక్క ద్వేషంని కొట్టివేశాడు. తర్వాత ఆ యొక్క దేవునితో సమాధానపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానానికి కారకుడై ఉన్నాడు. ఈజ్ ద ఓన్లీ రీజన్ ఫర్ అవర్ రీకన్సిలేషన్ విత్ గాడ్ అని మనం చూస్తున్నాం. ఆయన సమాధాన కారకుడుగా మనకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సమాధానపరిచి మనల్ని ఆ యొక్క సమాధాన స్థితిలో ఉన్నాడు. తర్వాత సమాధానం ఉంచాడు. అంత మాత్రమే కాదు, మన ఉభయులను ఏకం చేసినట్లుగా దేవునికి మానవునికి ఉన్న ఆ యొక్క గ్యాప్ను ఫిల్ చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియుల. అంటే ఆయన ద్వారా మనము సమీపస్తులుగా అయ్యాము అని మనము చూస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రికలో 1:22లో కూడా మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలువబెట్టుటకు అని ఒక మంచి మాట మనము చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనము చూసినట్లయితే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సన్నిధి, మనం ఇప్పుడు బల్లకు సమీపిస్తున్నాము. ఆయన సన్నిధికి నిరపరాధులుగా నిలవబెట్టడానికి మనల్ని డైరెక్ట్గా ఆయన యొక్క డైరెక్ట్ కనెక్ట్ చేసినట్లుగా మనము చూస్తున్నాం. నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహంలో ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఆయన మరణం జయించి జీవంలోనికి వచ్చాడు. మరణంని జయించాడు. అంత మాత్రం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను కూడా మరణం నుండి జీవంలోనికి దాటించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. అంత ఆ విధంగా చూసినప్పుడు మనలను ఎలాగూ ఆయన యొక్క బల్ల దగ్గర సమీపంగా మనం ఉన్నాము. తర్వాత నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఆయన మనలను నిలవబెట్టినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము బల్లకు సమీపించి ఉన్నాము. మునుపు ఆ స్థితి లేదు. మన నిమిత్తము యాజకులు బలి అర్పించి మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం కొరకు ఆ యొక్క పాపములను క్షమించుటకు సమాధాన బలి గావించబడేవి పశువులు. అయితే క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి నిద్ద అయిన దేవునికి మానవునికి ఉన్న ఆ యొక్క మధ్య గోడను పడగొట్టి నేరుగా మనము ఆ యొక్క బలను సమీపించి ఉన్నాము. తర్వాత ఆరాధకులుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియుల. తర్వాత మనల్ని సమాధానపరిచినట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత 2వ తెస్సలోనికలో రాసిన పత్రికలో 3:16లో మనం చూసినట్లయితే ఆయన సమాధానకర్త అని మనము చూస్తున్నాం ప్రియుల. ఆయన సమాధానానికి కర్త అని మనం చూస్తున్నాం. లార్డ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ పీస్. సమాధానకర్త అని మనము చూస్తున్నాము. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3:16లో మనము ఈ విధంగా చూస్తాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము ఎల్లప్పుడూ ఆయన సమాధానపరచున్నాడు. నంబర్ 1, ఆల్వేస్ ఆయన మనల్ని సమాధానపరిచినట్లు మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని మనము చూస్తున్నాం. ప్రతి విధము చేతను ఎట్లయినా సరే, అంటే మనం చూసినప్పుడు ప్రతి విధము చేతన ఆయన అన్కండిషనల్ అని మనము చూస్తున్నాము. ఎల్లప్పుడూ ఒకటి, తర్వాత ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక అని మనం చూస్తున్నాము. ఆ యొక్క ప్రతి విధముగా ఎల్లప్పుడూ సమాధానము చేయుటకు ఆయనే శక్తిమంతుడు, ఆయనే కారకుడు, ఆయనే మనల్ని నిర్దోషిగా నిలువబెట్టుటకు ఆయనే సమర్థుడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో
మనము ఒక వచనము చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 56 5, 6 వచనాల్లో మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు చూస్తాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా ఉన్నాడు, లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు, అందరికీ అధిపతి అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాము. ఆయన నుండి మనకు కృపా సమాధానములు కలిగి ఉన్నవి అని చూస్తాం. అలాగైతే ఆయన సమాధానానికి అధిపతి అని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక అని మనము చూస్తున్నాం. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనలను విడిపించాడు, మనలను పాపముల నుండి విడిపించాడు. ఎలా అంటే ఆయన రక్తం వలన మనలను విడిపించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఆయన మనలను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను కుమారులుగాను యాజకులుగాను మనల్ని చేసెను అని మనము చూస్తున్నాము. అలాగూ ఆయన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినట్లుగా మనం చూస్తున్నాం. రాజ్యంలో మనము పౌరసత్వం కలవారము అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనల్ని యాజకులుగా డైరెక్ట్గా పాత నిబంధన కాలంలో అయితే ఆ యొక్క సమాధాన బలి కేవలం యాజకులు మాత్రమే అది చేయాలి, బలి అర్పించాలి ప్రజల నిమిత్తము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన మనలను ఒక రాజ్యం గాను యాజకులను గాను ఆయన చేసినట్లుగా మనం డైరెక్ట్గా యాజకులుగా ఆయనకు ఆరాధించే బదులము అయి ఉన్నాము. ఆరాధికులుగా ఆయన యొక్క మనల్ని క్వాలిఫై అయ్యేటట్టు చేశాడు. అది కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము మనకు కల్పించిన ద్వారానే మనము సమీపిస్తున్నాం ప్రియులరా. అలాగూ సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకొని మనలను సమాధానపరిచి తండ్రికి మనం ముందుగా నిలవబడుటకు, ధైర్యంగా నిలవబడుటకు, నిర్దోషిగా పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు ఆయన సిలువలో మరణించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ ఉదయకాలంలో ఈ యొక్క ఆరాధన సమయంలో మనము ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు చేసిన మేలులను, సమాధాన స్థితి లేదు, మునుపు లేదు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనలను ఆ యొక్క ద్వేషమును కొట్టివేసి తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి మనలను రాజులుగాను రాజ్యములో యాజకులుగాను మనను చేసినాడు. అందును బట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. ఇలాగూ దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.